Welcome to Bradspark YouTube channel. Today we are discussing about the types of elements. Types of elements. First one is active element. Active elements are components. Active elements are components that requires external power source. External power source requires external power source to control operation amplify signals or control of signals. This is the active element. It means active elements are components that requires external power source to control operation, amplify signals, or control of signals. Examples. Transistor, op amp, it means in transistor, NPN transistor, this operation controls by external voltage source, like that. This is our active elements. Next, passive elements. Passive elements. Passive elements are components that does not require any external power source. Does not require any external power source. It cannot control signals. Cannot control signals or operation. Okay. Examples. Ideal resistors, ideal inductor, or ideal capacitor. Ideal capacitor అంటే ఐడియల్ రెసిస్టర్ కు, ఐడియల్ ఇండక్టర్ కు, ఐడియల్ కెపాసిటర్స్ కు ఎక్స్టర్నల్ వోల్టేజ్ అనేది అవసరం లేదు. అది వచ్చేసి ఆటోమేటిక్ గా మనం V క్యాచ్ చూస్తే తెలుస్తుంది. ఇది V అనుకుంటే కాన్స్టెంట్ గా ఉంటుంది అన్నమాట. వోల్టేజ్ కరెంట్స్ ఇన్బిల్ట్ ఉంటుంది. ఇన్బిల్ట్ ఉండడం వల్ల ఇది ఆపరేట్ అవుతుంది. రెసిస్టెన్స్ అనేది అందుకే రెసిస్టెన్స్ ఈజ్ ది ప్రాపర్టీ ఆఫ్ ద మెటీరియల్. అంటే మెటీరియల్ లోనే ప్రాపర్టీ ఉంటుంది. అందుకని వీటికి ఎక్స్టర్నల్ సోర్సెస్ అనేది రిక్వైర్. వాటిని ప్యాసివ్ ఎలిమెంట్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. లీనియర్ ఎలిమెంట్స్.
Linear elements are components. Linear elements are components. The output is directly proportional to input. Directly proportional to input అన్నమాట. అంటే యాక్ట్ ఎలిమెంట్స్, సారీ లీనియర్ ఎలిమెంట్స్. ఈ ఐ ఎలా ఉంటే క్యారెక్టరిస్టిక్స్ లీనియర్గా ఉంటుంది. అండ్ ఇట్ the characteristics passes through zero. Passes through జీరో. ఇది అంటే జీరో ఇలాగా పాసెస్ త్రూ జీరో ద్వారా పాస్ అయితే, అంటే సపోజ్కు ఇక్కడ అంటే ఇక్కడ 1 వోల్ట్ 1 amps తీసుకుంటే, ఇక్కడ 5 volts 5 amps తీసుకుంటే, ఇక్కడ 1 ohm వస్తుంది. V ఈక్వల్ IR, R ఈక్వల్ V బై I కదా. ఆ విధంగా చేసుకున్నప్పుడు 1 ohm ఇక్కడ వచ్చినా కూడా 1 ohm వస్తుంది అన్నమాట. ఇలాగా లీనియర్గా ఇంక్రీజ్ అవుతుంది. వాటిని లీనియర్ ఎలిమెంట్స్ అంటారు అన్నమాట. నెక్స్ట్ నాన్ లీనియర్ ఎలిమెంట్స్. Non-linear elements. Non-linear elements are components. ఇక్కడ వచ్చే ఎగ్జాంపుల్స్ లీనియర్ ఎలిమెంట్స్కి వచ్చేసి ఎగ్జాంపుల్స్ ఏంటంటే రెసిస్టెన్స్, ఇండక్టెన్స్, కెపాసిటెన్స్. ఇక్కడ వచ్చేసి నాన్ లీనియర్ ఎలిమెంట్స్ ఆర్ కాంపోనెంట్స్. their output is not directly proportional to input. అంటే క్యారెక్టర్స్ ఇచ్చినప్పుడు దాని అవుట్పుట్ వచ్చేసినప్పుడు ఇవి అయ్యి అనుకుంటే ఇలా ఉంటుంది అన్నమాట. అంటే ద అవుట్పుట్ క్యారెక్టర్స్ ఆర్ అవుట్పుట్ non-linear characteristics are non-linear. It is like a curve, hyperbola, ఎట్సెట్రా. అంటే ఆ విధంగా ఉంటుంది అనమాట. నాన్ లీనియర్ లేకుండా కరువు లాగా ఉండొచ్చు, క్యారెక్టరిస్టిక్స్ లేకుండా హైపర్బోలా లాగా ఉండొచ్చు. ఎగ్జాంపుల్స్ ట్రాన్సిస్టర్, ఆప్ యాంప్, ఎట్సెట్రా. ఓకే, నెక్స్ట్ bilateral element. Bilateral elements are components. It behaves same. It behaves same for flow of current in both directions. The bilateral elements are components. It behaves the same for flow of current in both direction. It behaves the same for flow of current in both direction.
It means bilateral elements means where current or voltages are reversed. అంటే బైలేటరల్ ఎలిమెంట్ అనేది కరెంట్ ఫ్లో ఆఫ్ డైరెక్షన్ వచ్చేసి ఒక డైరెక్షన్ లో ఫ్లో చేసినప్పుడు ఆ ఎలిమెంట్ ఎలా బిహేవ్ చేస్తుందో ఇంకో డైరెక్షన్ లో కరెంట్ పంపించినా కూడా సేమ్ గా బిహేవ్ చేస్తుంది అనమాట. దాని బైలేటరల్ ఎలిమెంట్ అంటారు. అప్పుడు వచ్చి దానికి వచ్చేసి ఒక కరెంట్ కానీ వోల్టేజ్ రివర్స్ చేసినా కూడా అవుట్పుట్ అండ్ క్యారెక్టర్స్ అనేది మారవు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక రెసిస్టర్ తీసుకున్నాం. రెసిస్టర్ తీసుకుని ఒక ఎక్స్టర్నల్ వోల్టేజ్ సోర్స్ కనెక్ట్ చేస్తాం. చేసి కరెంట్ డైరెక్షన్ ఇలా పంపించినా లేకుంటే ఇది ఒక డైరెక్షన్, దీంట్లో వచ్చేసి ఐఎన్ ఒక సపోజ్ 5 ఆంప్స్ అనుకోండి. సేమ్ ఎలిమెంట్ను సపోజ్ పాజిటివ్ న్యూట్రల్ ఉంటే న్యూట్రల్ పాజిటివ్ ఇలా పంపించినా కూడా 5 ఆంప్స్ ఫ్లో అవుతుంది అన్నమాట. అంటే అవుట్పుట్ అనేది చేంజ్ కాదు. అంటే ఇది ఒక డైరెక్షన్, ఫార్వర్డ్ డైరెక్షన్ అనుకుంటే ఇది రివర్స్ డైరెక్షన్. ఏ డైరెక్షన్ లో చూసినా కూడా అవుట్పుట్ అనేది మారదు. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఒక గ్రాఫ్ చూద్దాం. ఇప్పుడు విఐ తీసుకున్నాం. విఐ తీసుకుంటే రెసిస్టెన్స్ వచ్చేసి ఇలాగా కాన్స్టెంట్ గా ఉంటుంది. పాజిటివ్ లో 5 ఆంప్స్ 1 ఓం ఉంటే 5 వోల్ట్స్ 5 ఆంప్స్ వచ్చేసి ఆర్ ఇస్ ఈక్వల్ వి బై ఐ కాబట్టి అంత వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ అంతే, 5 వోల్ట్స్ మైనస్ 5 ఆంప్స్ -5 వోల్ట్స్ అప్పుడు 1 ఓం వస్తుంది. అంటే ఈ విధంగా ఒక డైరెక్షన్ లో పంపించినా అవుట్పుట్ కరెక్షన్ మారదు, ఇంకో డైరెక్షన్ లో పంపించినా అవుట్పుట్ కరెక్షన్ మారదు. అలా ఇంకోటి ఇక్కడ దీని అర్థం అంటే వేర్ కరెంట్ ఆర్ వోల్టేజ్ ఆర్ రివర్స్డ్. అంటే మీరు విఐ తీసుకున్నాం కదా, అలా కాకుండా ఐవి తీసుకున్నా కూడా సేమ్ ఉంటుంది. ఐవి తీసుకున్నా కూడా అవుట్పుట్ అనేది చేంజ్ అని దాని అర్థం. వీటిని అలాంటి వాటిని బైలేటరల్ ఎలిమెంట్స్ అంటారు. ఎగ్జాంపుల్స్ ఐడియల్ రెసిస్టర్, ఐడియల్ ఇండక్టర్, ఐడియల్ కెపాసిటర్. వీటిని వచ్చేసి బైలేటరల్ ఎలిమెంట్స్ అంటారు. నెక్స్ట్ యూనిలేటరల్ ఎలిమెంట్స్. Unilateral elements. Unilateral elements are components their output changes for flow of current in both directions. దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మనం వచ్చేసి బైలేటరల్ ఎలిమెంట్స్ కి ఈ ఫస్ట్ క్వాడ్రంట్ లో ఎలా ఉంటుందో థర్డ్ క్వాడ్రంట్ కూడా అలానే ఉంటుంది అని చెప్పామన్నమాట. కానీ ఇక్కడ వచ్చేసి అంటే యూనిలేటరల్ ఎలిమెంట్ ఏంటంటే అవుట్పుట్ అనేది కరెంట్ ఫ్లోకు ఫస్ట్ పాజిటివ్ ఇలా ఉంటే ఇంకో క్వాడ్రంట్ రివర్స్ పంపించినప్పుడు ఇలాగా ఇది వచ్చేసి ఇలా ఉంది, 5 ఆంప్స్ వచ్చింది, 5 ఆంప్స్ వచ్చింది. కానీ ఇలా కాకుండా ఒక ట్రాన్సిస్టర్ ఒక డయోడ్ ఇక్కడ పెట్టాం అనుకోండి, డయోడ్ పెట్టాం, ఎన్పి డయోడ్ పెట్టాం అనుకోండి, దిస్ ఇస్ డయోడ్. ఫార్వర్డ్ డైరెక్షన్ లో కరెంట్ హై ఉంటుంది. అదే డయోడ్ ను రివర్స్ బయాస్ కనెక్ట్ చేస్తే ఎన్పి వచ్చేసి పిఎన్ ఇలా రివర్స్ బయాస్ కనెక్ట్ చేస్తే పిఎన్ ఇలా రివర్స్ బయాస్ కనెక్ట్ చేస్తే ఇది వచ్చేసి కరెంట్ వచ్చేసి వెరీ లో ఉంటుంది. అంటే డయోడ్ కనెక్ట్ చేసినప్పుడు పాజిటివ్ డైరెక్షన్ లో హై కరెంట్ వచ్చేసి హై ఉంటుంది, నెగిటివ్ డైరెక్షన్ లో వెరీ లో ఉంటుంది. రివర్స్ బయాస్ లో ఫార్వర్డ్ బయాస్ లో ఎక్కువ ఉంటుంది, రివర్స్ బయాస్ లో వెరీ తక్కువ ఉంటుంది. అలాంటి ఎలిమెంట్స్ ని యూనిలేటరల్ ఎలిమెంట్స్ అంటారు. ఎగ్జాంపుల్ డయోడ్, ట్రాన్సిస్టర్, etc. Okay, are you understood? Okay, next.
lumped and distributed parameters. ఒక లంప్డ్ పారామీటర్ సిస్టమ్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ పారామీటర్ సిస్టమ్ ఎలా నిర్మిస్తుంటే ఇన్ ఎలక్ట్రికల్ సిస్టమ్ the elements are classified based on parameters RLC, how they perform. అంటే in electrical system the elements are classified based on parameters RLC, how they perform. అంటే అవి ఎలా పర్ఫామ్ చేస్తుంది దాన్ని బేస్ చేసుకొని మనం వచ్చేసి ఈ ఎలిమెంట్స్ క్లాసిఫై చేస్తాం అన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి లంప్డ్ పారామీటర్స్. In this system the parameters resistance, inductance and capacitance all are concentrated at a particular point. That system is called lumped parameters. అంటే ఒక సిస్టంలో పారామీటర్స్ ఆర్ఎల్సి అవన్నీ కలుసుకొని ఒకటే చోట కాన్సన్ట్రేషన్ పర్టికులర్ పాయింట్ లో కాన్సన్ట్రేషన్ ఉంటే ఆ పారామీటర్స్ లంప్డ్ పారామీటర్స్ అంటారు. The size of the lumped parameter is very small. The size of the lumped parameters is very small. Example: resistor, inductance, capacitance. Yes, sir. Next, distributed parameters. Distributed parameters. The electrical system having parameters resistance, inductance, capacitance are concentrated throughout the length of the elements. అర్థం ఏంటంటే ఈ ఆర్ఎల్సి పారామీటర్స్ ఉంటాయి కదా, అవి వచ్చేసి అవి ఒక ఎలిమెంట్ ఉంటే ఎలిమెంట్ మొత్తంలో ఎక్కడ చూసినా ఉంటాయన్నమాట. అంటే ఆర్ఎల్సి అనేది చేంజ్ అవుతుంటది. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ట్రాన్స్మిషన్ లైన్ మనకు ఒక పాయింట్ లో ఇలా ఈ మెథడ్ సిస్టమ్ అంటే లైన్, దట్ ఈస్ కాల్డ్ distribution parameters. Next, time invariant. Elements or system. Time invariant system in time variant system. In
time invariant system, the output is does not change, depend on time or time parameter. అంటే అవుట్పుట్ వచ్చేసి కాన్స్టెంట్ గా ఉంటుంది అన్నమాట. కాన్స్టెంట్ ఎప్పుడు టైం చేంజ్ చేసినా కూడా టైం చేంజ్ చేసినా కూడా చేంజ్ కాదు. టైం చేంజ్ చేసినా కూడా అవుట్పుట్ కాన్స్టెంట్ గా ఉంటుంది. అంటే ఈ టైం చేంజ్ చేసినప్పుడు అవుట్పుట్ వేరు కాకుంటే దాన్ని టైం ఇన్వేరియంట్ అంటారు అన్నమాట. ఎలిమెంట్ సిస్టమ్ ఆర్ ఎలిమెంట్ అంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసి దీనికి కూడా అంతే, ఐడియల్ రెసిస్టెన్స్, ఇండక్టెన్స్, కెపాసిటెన్స్. ఏదంటే ద సిస్టమ్ బిహేవ్స్, క్యారెక్టర్స్ ఎలా ఉంటాయంటే ద సిస్టమ్ బిహేవ్స్ కాన్స్టెంట్. ఎందుకంటే అవుట్పుట్ వచ్చేసి కాన్స్టెంట్ ఉంటుంది కాబట్టి బిహేవ్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది. ఆ సిస్టమ్ కాన్స్టెంట్ బిహేవ్ చేస్తుంది అనమాట. అలాగే వచ్చేసి క్యాలిక్యులేషన్ వచ్చి సింపుల్. ఏమైనా క్యాలిక్యులేషన్ చేయాలంటే సింపుల్గా ఉంటాయి అన్నమాట. సిస్టమ్ కూడా ఈజీగా అనలైజ్ చేసుకోవచ్చు. అనాలిసిస్ ఆల్సో ఈజీ. సిస్టమ్ అనాలిసిస్ చేయాలంటే ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇవి క్యారెక్టరిస్టిక్స్. నెక్స్ట్ వచ్చేసి టైం వేరియంట్. ఎలిమెంట్స్. టైం వేరియంట్ element or time variant system. In time variant system, the output changes with respect to time. అంటే టైం చేంజ్ చేస్తూ ఉంటే అవుట్పుట్ చేంజ్ అవుతాం అన్నమాట. ఇట్ గివ్స్ different types of outputs. అంటే ఇది కాన్స్టెంట్ అవుట్పుట్ ఏదన్నమాట. సపోజ్ టైం వచ్చేసి 1 సెకండ్ అనుకో, 1 సెకండ్కు అవుట్పుట్ వచ్చేసి సపోజ్ వచ్చేసి 10 amps వస్తుంది అనుకో, వచ్చేసి 5 సెకండ్స్కి వచ్చేసి 2 amps వస్తుంది. అలాగే అవుట్పుట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ టైం చేంజ్ అవుతూ ఉంటాయి. అలాంటి వాటిని టైం వేరియన్స్ సిస్టమ్ అంటారు. వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ట్రాన్సిస్టర్, ఆప్ యాంప్, బ్యాటరీ డిశ్చార్జ్ కండిషన్ ఇలాంటివి అనమాట. క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయంటే సిస్టమ్ అవుట్పుట్ చేంజెస్ అవుతుంటుంది విత్ రెస్పెక్ట్ టు ది టైం. అనాలిసిస్ కాంప్లికేటెడ్. సిస్టమ్ మనం ఈజీగా కాంప్లికేట్ చేయలేం. అలాగే నెక్స్ట్ ఏంటి, సిస్టమ్ అవుట్పుట్ చేంజ్ అవుతుంటుంది. అనాలిసిస్ కాంప్లికేట్ ఉంటుంది. సిస్టమ్ బిహేవ్స్ డిఫరెంట్. అంటే సిస్టమ్ వచ్చేసి ఒక విధంగా ఒక రకాలుగా డిఫరెంట్గా బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఇది టైం వేరియంట్ అంటారు. ఇప్పుడు నేర్చుకున్న వాటన్నిటి మీద బేస్ చేసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ గ్రాఫ్లు ఇస్తారు. దాని ఒక మనం చూద్దాం, ఒక డయాగ్రామ్స్ ఇస్తారు. దాన్ని బేస్ చేసుకొని మనం అవి ఏ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇంప్రెస్ అనుకుంటే ఇంప్రెస్ కనెక్ట్ చేసి వచ్చేసి పాజిటివ్ నెగటివ్ వోల్టేజ్ సోర్స్ ఇలా ఉంటే అవుట్పుట్ క్యారెక్టర్స్ ఇలా ఇచ్చారన్నమాట. VIV. క్వశ్చన్ ఏమి ఇచ్చారు, VI క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్
of an element of figure A. This is figure A. Figure B. Figure A is shown in figure B. Then the element is అది ఇక్కడ వచ్చేసి వే ఒక ఎలిమెంట్ ఉంది ఇక్కడ, దాని క్యారెక్టర్ ఏ క్యారెక్టర్స్ ఇచ్చారు, ఆ వే క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయి ఎలిమెంట్ వచ్చేసి చెప్పమంటున్నారు వాళ్ళు. ఫస్ట్ వచ్చేసి మనం నేర్చుకున్నది యాక్టివా ప్యాసివా. యాక్టివా ప్యాసివా ఎలా ఫైండ్ చేస్తాము? క్యారెక్టర్స్ వచ్చేసి యాక్టివ్ ప్యాసివ్ అంటే ఫస్ట్ క్వాడ్రంట్ థర్డ్ క్వాడ్రంట్ లో క్యారెక్టర్స్ ఉంటే ఆ ఎలిమెంట్ వచ్చేసి ప్యాసివ్. గుడ్ మనకి ఏంటంటే క్యారెక్టర్స్ ఫస్ట్ క్వాడ్రంట్ ఉండాలి, థర్డ్ క్వాడ్రంట్ ఉండాలి. ఆ ఎలిమెంట్ వచ్చేసి మనము ప్యాసివ్ ఎలిమెంట్ అంటారు. తర్వాత లీనియరా నాన్ లీనియరా? లీనియర్. ఎందుకంటే క్యారెక్టర్స్ వచ్చేసి పాస్ చేస్తుంది 0 అండ్ ఆల్సో సేమ్ 1 amp కానీ 5 amps కానీ ఇక్కడ ఎక్కడ చూసినా కూడా అప్రాక్సిమేట్గా సేమ్ 1 ohm వస్తుంది. అవన్నీ జాయిన్ చేస్తే ఇలా లీనియర్ క్యారెక్టర్స్ వస్తాయి. తర్వాత వచ్చి బైలేటరల్ యూనిలేటరల్. దిస్ ఇస్ బైలేటరల్. బైలేటరల్ అంటే ఈ ఇన్పుట్ ఫస్ట్ క్వాడ్రంట్ అంటే ఒక డైరెక్షన్ లో కరెంట్ పంపించిన ఎలిమెంట్ కు దాని అవుట్పుట్ క్యారెక్టర్స్ మారకూడదు డైరెక్షన్ లో. కానీ ఎలిమెంట్ రివర్స్ చేసినా ఇదే డైరెక్షన్ కరెంట్ పంపించినప్పుడు ఎలిమెంట్ కు బోత్ డైరెక్షన్ లో కరెంట్ పంపిస్తే దాని అవుట్పుట్ క్యారెక్టర్స్ మారకూడదు. అలాంటి వాటిని బైలేటరల్ అంటారు. ఇది బైలేటరల్. టైం వేరియంటా ఇన్వేరియంటా? టైం ఇన్వేరియంట్. ఎందుకంటే అవుట్పుట్ చేంజ్ కాదు కదా, కాన్స్టెంట్ ఉంది. టైం ఇన్వేరియంట్. ఇది వచ్చేసి ఈ విధంగా మనము చేయొచ్చు. ప్యాసివ్ అంటే ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉండాలి, థర్డ్ క్వాడ్రంట్ లో ఉంటే దాన్ని సింపుల్ గా మనం ప్యాసివ్ అని చెప్తాం. తర్వాత లీనియర్. అవుట్పుట్ వచ్చేసి ఇట్ పాసెస్ త్రూ 0 కాన్స్టెంట్ ఉండి ఆ అవుట్పుట్ పారామీటర్స్ అన్ని క్లబ్ చేస్తూ పాసెస్ త్రూ 0 అని లీనియర్ అంటారు. బైలేటరల్ వచ్చేసి ఒక డైరెక్షన్ లో ఇంకో డైరెక్షన్ లో కరెంట్ పంపించినా కూడా సేమ్ అవుట్పుట్ ఇచ్చేదాన్ని బైలేటరల్ అంటారు. టైం ఇన్వేరియంట్. టైం మారినా కూడా అవుట్పుట్ మారదు అని టైం ఇన్వేరియంట్ అంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. ఈ విధంగా ఇచ్చారు. జెడ్ పారామీటర్ ఇచ్చారు. క్యారెక్టర్స్ వచ్చేసి పాసెస్ త్రూ 0 ఇది ఈ విధంగా ఇచ్చారన్నమాట. ఇప్పుడు మనము ఈ ఎలిమెంట్ ఎలా బిహేవ్ చేస్తామో మనం చెప్పమంటున్నారు. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి యాక్టివా ప్యాసివా కనుక్కోవాలి. యాక్టివ్ ప్యాసివ్ చెప్తాము. ఇది వచ్చేసి ఎక్స్టర్నల్ అవుట్పుట్ అవసరం లేదు. అలాగే వచ్చేసి ఈ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసి ప్యాసివ్ మీన్స్ ఇట్ ఇస్ పాసెస్ 0. ఫస్ట్ వచ్చి లీనియర్ అనుకున్నాం. ఫస్ట్ వచ్చి లీనియర్ నాన్ లీనియర్ చెప్తాం. ఈ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసి ఇక్కడ లైన్ లాగా ఉంది, స్ట్రైట్ లైన్ లాగా ఉంది, ఇంక్లైన్ యాంగిల్ లాగా ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత బెండ్ అయింది కాబట్టి నాన్ లీనియర్. యాక్టివా ప్యాసివా? దిస్ ఇస్ ప్యాసివ్. ఎందుకు ఫస్ట్ క్వాడ్రంట్ లో థర్డ్ క్వాడ్రంట్ లో క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఇది ప్యాసివ్. తర్వాత వచ్చేసి లీనియర్ కాదు, నాన్ లీనియర్. యూనిలేటరా బైలేటరలా? ఈ డైరెక్షన్ లో ఒక డైరెక్షన్ కరెంట్ పంపించే అవుట్పుట్ ఇలా ఉంది, ఇంకో డైరెక్షన్ పంపించినప్పుడు అవుట్పుట్ మారిపోయింది కాబట్టి దిస్ ఇస్ యూనిలేటరల్. అక్కడ కింద ఇచ్చిన మనకు క్వశ్చన్ లో ఇచ్చిన ఆన్సర్ లో ఇచ్చిన ఏబిసిలో ఇచ్చిన ఈ పారామీటర్స్ బట్టి మనము అది నెట్వర్క్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి నాన్ లీనియర్, ప్యాసివ్, యూనిలేటరల్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. చూద్దాం.
ఇది ఇచ్చాడనమాట. దీని క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయి చెప్పాడు. ఫస్ట్ వచ్చేసి మనము లీనియరా నాన్ లీనియరా అనేది మనం చూడాలన్నమాట. మనం జనరల్గా మనం ఏమనుకున్నాం, లీనియర్ అంటే అవుట్పుట్ వచ్చేసి ఆ ఎంటైర్ క్వాడ్రంట్ లో కాన్స్టెంట్ గా ఉన్నది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంతవరకు లీనియర్ గా ఉంది, దాని తర్వాత సస్పెండ్ అయింది కాబట్టి నాన్ లీనియర్. యాక్టివా పాసివా, ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంది, థర్డ్ క్వాడ్రంట్ లో ఉన్నాయి కాబట్టి ప్యాసివ్. ఇన్లెటరా బైలెటరా, మనం వచ్చేసి ఫస్ట్ క్వాడ్రంట్ లో ఒక డైరెక్షన్ కరెంట్ పంపించినప్పుడు ఫస్ట్ లీనియర్ గా పోయి దాని తర్వాత ఇలా చేయాలి. రివర్స్ డైరెక్షన్ పంపించినా కూడా సేమ్ అలానే ఉంది కాబట్టి ఇది వచ్చేసి బైలెటరల్. అది ఈ విధంగా మనము డిసైడ్ చేస్తాం. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూద్దాం. +5 volts -5 volts అని వచ్చేసి ఎలిమెంట్స్ ఇక్కడ ఇచ్చాడు, ఇది అవుట్ ఇచ్చాడు. ఇప్పుడు ఏంటంటే ఇది వచ్చేసి క్యారెక్టర్స్ వచ్చేసి ఫస్ట్ లీనియర్ నాన్ లీనియర్ చూద్దాం. లీనియర్ లేదు, నాన్ లీనియర్. తర్వాత వచ్చి ప్యాసివ్ యాక్టివా. ఇదే సేమ్ క్యారెక్టర్స్ ఫస్ట్ క్వార్టర్ లో థర్డ్ క్వార్టర్ లో ఉంటే ప్యాసివ్ అని, కానీ ఇక్కడ వచ్చేసి అవుట్ అయింది అనమాట. క్యారెక్టర్స్ మీద లేదు ఈ పాయింట్, కాబట్టి వచ్చి ఇది యాక్టివ్. దాని తర్వాత వచ్చేసి యూనిలేటర్లా బైలేటర్లా, అంటే ఒక డైరెక్షన్ లో కరెంట్ పంపించినప్పుడు ఈ విధంగా క్యారెక్టర్స్ వచ్చాయి. ఇది కూడా క్యారెక్టర్స్ సేమ్, కానీ వచ్చేసి ఎలిమెంట్ వచ్చేసి ఇది ఇక్కడ ఆన్ ది క్యారెక్టర్స్ మీద ఇది అవుట్ అయింది కాబట్టి ఇది వచ్చేసి యూనిలేటరల్. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్. దీనికి డిఫరెన్స్, ఇక్కడ వచ్చేసి అన్ని వేలు ఇచ్చాడు, ఇక్కడ వచ్చేసి అవుట్లు ఇచ్చాడు అనమాట. కాబట్టి మనం నాన్ లీనియర్ ఇది వచ్చేసి యాక్టివ్, ఇది వచ్చేసి ప్యాసివ్. అంటే క్యారెక్టర్స్ ఇది ఆన్ క్యారెక్టర్స్ మీదే ఈ పాయింట్ ఇచ్చాడు బస్, అందుకని ఇది ప్యాసివ్. ఇది వచ్చేసి యాక్టివ్ ఎందుకంటే ఇది అవుట్ అయింది కాబట్టి. ఇది వచ్చేసి బైలేటరల్, అంటే సేమ్ ఉన్నాయి అన్నమాట. ఫస్ట్ ఇలానే ఫస్ట్ క్వార్టర్ ఎలా ఉందో థర్డ్ క్వార్టర్ సేమ్ అలానే, కానీ ఇక్కడ సేమ్ ఉంది కూడా అవుట్ అయింది ఎందుకంటే యూనిలేటరల్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఈ క్యారెక్టర్స్ అనమాట. ఇది వచ్చేసి నాన్ లీనియర్, ఫస్ట్ క్వార్టర్ ఉన్నాయి, థర్డ్ క్వార్టర్ ఉన్నాయి కాబట్టి ప్యాసివ్. తర్వాత యూనిలేటరల్. నెక్స్ట్ ఇది వన్, ఇది వచ్చేసి క్యారెక్టర్స్ ఇది కూడా ఆల్సో డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి నాన్ లీనియర్. యాక్టివ్ ప్యాసివ్ అంటే థర్డ్ క్వార్టర్ లేదు కాబట్టి ఇది యాక్టివ్. ఇది అలాగే ఇది ఎన్ని క్యారెక్టర్స్ థర్డ్ క్వార్టర్ ఉంటే అది ప్యాసివ్ అనమాట. ఇది వచ్చేసి సపోజ్ యాక్టివ్. అలాగే వచ్చేసి యూనిలేటర్ బైలేటరల్, అంటే ఒక డైరెక్షన్ లో లీనియర్ గా ఉంది, ఇంకో డైరెక్షన్ లో కర్వ్ లా ఉంది కాబట్టి వచ్చేసి యూనిలేటరల్. అలా కాకుండా ఇది కూడా ఇలానే ఉంటే థర్డ్ క్వాడ్రంట్ కూడా ఇలా స్ట్రైట్ లైన్ గా ఉంటే అప్పుడు వచ్చేసి బైలేటరల్ అవుతుంది అనమాట. కానీ ఇక్కడ కర్వ్ సెకండ్ క్వాడ్రంట్ లో ఉంది, అలాగే కర్వ్ లా ఉంది కాబట్టి యూనిలేటరల్. ఎవరైనా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటే ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.